హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బ్లౌజ్కి ఫ్రంట్ డాట్లు ఎలా వస్తాయి అనేది చూపిస్తున్నాను. చూడండి, మార్కులు పెట్టుకుంటాం కదా, నేను ఇక్కడ చూపించాను. మార్క్ కనిపిస్తుంది కదా, ఆ మార్క్ దగ్గరికి మనం ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్ క్రాస్గా తేవాలి. ఇక్కడ ఎలాగైతే చూపిస్తున్నానో ఆ విధంగా ఇక్కడ ఒకసారి మీరు అలా గమనించండి. ఇగోండి, ఈ కాట్లు రెండు ఒకేలాగా వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసి ఆ మార్క్ మీదకి కుట్టు వచ్చేటట్టు తేవాలి. డాట్ వేసేటప్పుడు అక్కడికక్కడ ఒకేసారి తిప్పేయకూడదు. అలా క్రాస్గా ఒకేలాగా వచ్చేటట్టు మెలికి తిరగకుండా జాగ్రత్తగా, అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అనుకోండి కొద్దిగా స్లోగా కుట్టండి, పర్వాలేదు. కానీ కుట్టు అయితే మెలికి తిరగకూడదు. కుట్టు మెలికి తిరిగితే ఫ్రంట్ ఉగ్గులాగా వచ్చేస్తుందండి డాట్ల దగ్గర. అందుకనే స్లోగా జాగ్రత్తగా కుట్టాలి. కొన్ని క్లాత్లు జారిపోతుంటాయి. అలాంటి క్లాత్లు వచ్చేటప్పుడు మాత్రం సీనియరిటీ ఉన్నోళ్ళు అయితే కలిపేస్తారు. లేదు మనం కొత్తగా నేర్చుకుంటున్నాము అనుకుంటే కనుక డాట్ మీదకి ఒక కుట్లు లాగేసుకుంటే ఉగ్గు రాదనమాట, కరెక్ట్గా కలుస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఏ విధంగా అయితే క్రాస్గా రావాలనేది ఆ విధంగా వేయాలి. ఏవైనా సరే ఎవరమైనా సరే కుట్టొచ్చండి. ఎందుకంటే ఎవరము ఏ పని మనం పుట్టుకతో నేర్చలేదు. అందరము కృషి పెట్టి మనకి ఎందుకు రాదు వాళ్ళకి వస్తుంది పని, మనకు రాదు ఎందుకు, మనం ఇక్కడ చూస్తున్నాం కదా కరెక్ట్గా తెలుస్తుంది కదా అని కొంచెం ఇంట్రెస్ట్ పెడితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా సరే కరెక్ట్గా అర్థమవుతుంది. ఇలా ఎలాగంటే కరెక్ట్గా చూడండి, నేను ఇలాగా ఒకటి పెట్టి డాట్ పెట్టాక ఇంకోటి తీసి డాట్ పెడుతున్నాను. రాలేదంటూ ఎవరికీ లేదండి. ఒకసారి కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టాలి. లైక్ చేయండి, నేను చెప్పే విధానం ఎలా ఉందనేది కామెంట్స్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రంట్లు డాట్లు వేసేటప్పుడు మాత్రం ఆపోజిట్లో వస్తున్నాయా లేదా అనేది సెంటర్లో మాత్రం చెక్ చేసుకోండి. డాట్లు వేసాక కరెక్ట్గా పాయింట్లు వచ్చిందా లేదా అనేది ఒకసారి చెయ్యిలా పెట్టి చూస్తే కరెక్ట్గా అర్థమవుతుంది. రెడీ అయిపోయాయి.